గ్రామం నుంచే మొదలవుతుంది. ముందుగా చోళ సముద్రం గ్రామస్తులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా మీ విశ్వాన్న బిడ్డ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాడు. ఈరోజు ఇంకొక 4 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల యుద్ధంలో ఒకవైపేమో పేదల పక్షాన నిల్చొని పేదల కోసం పనిచేస్తూ కులాలు చూడకుండా మతాలు చూడకుండా పార్టీలు చూడకుండా అక్క చెల్లెమ్మల పక్కల్లో ఆనందం చూడాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలందరినీ కూడా లక్షాధికారులుగా చేయాలని చెప్పి ఒక్క బటన్ నొక్కి ఈ రోజు లక్షల రూపాయలు ఈ రోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా వేస్తున్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నా. మళ్ళా మీ అందరికీ అమ్మఒడి రావాలన్నా, మళ్ళా మనందరికీ చేయూత రావాలన్నా, మళ్ళా మనందరికీ ఆసరా రావాలన్నా, మళ్ళా మన పేద ఇంటి బిడ్డలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదవాలన్నా, మళ్ళా తాతలందరికీ కూడా ఒకటే చేస్తేనే కోడి కుయ్యక ముందే మొట్టమొదటిగా మీ తలుపులు తట్టే వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి పెన్షన్ పెంచాలన్నా జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయితేనే మళ్ళా కూడా ఇవన్నీ కూడా సాధ్యమవుతాయని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈరోజు చోళ సముద్రం గ్రామంలో నేను అడుగుతున్నా, మనం ఎక్కడైనా పార్టీని చూసినామమ్మా? చూసినామా? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఎన్ని పథకాలు ఇచ్చినాయో అవతల పార్టీ వాళ్ళకు కూడా అన్నే పథకాలు ఇచ్చినాం. ఎప్పుడు కూడా ఒకటి చెప్తుంటారు, రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది అని చెప్తుంటారు. ఈరోజు ఈ రాష్ట్రంలో గొప్పగా పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. కొద్దిసేపు అప్పటి లాపండి నాన్న ప్లీజ్, గొంతు బాలేదు ప్లీజ్. మీ అందరికీ ఒక్కటే చెప్పాలనుకుంటుంది ఏమంటే, మీ ఇంట్లో కూర్చుంటే మీ ఇంట్లోకే పథకాలు రావాలన్నా, మీ ఇంట్లో కూర్చుంటే మీ ఇంటికే డబ్బులు